రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పామాయిల్ సాగు ఆ రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం పాకలగూడెంలో పామాయిల్ తోటలను పరిశీలించారు. రైతులను పామాయిల్ సాగు వైపు మొగ్గు చూపేందుకు అధికారులు దిశానిర్దేశం చేయాలన్నారు. పామాయిల్ సాగు, ఉద్యాన పంటలతో సూక్ష్మ సేద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాయితీలిస్తోందన్నారు. పామాయిల్ ధర కనీసం 18,000 ఉండేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు మంత్రి. స్థిరంగా ఆయనకి ఆదాయం వచ్చేటటువంటి ఏకైక పంట ఆయిల్ పామ్ అని. దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే మొత్తం భారతదేశంలో మనకు కావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్లో కేవలం 3.96 మనకి మెట్రిక్ టన్స్ అవైలబిలిటీ ఉంది. 3,96,000 అవైలబిలిటీ ఉంది. కానీ మనకు కావాల్సింది ఈ రాష్ట్రంలో 100 లక్షల మెట్రిక్ టన్. 100 లక్షలు కావాలంటే మూడే పండిస్తున్నాం అన్నమాట. అంటే ఇంకా 97% తక్కువ ఉంది. కాబట్టి ఈ పంటకి ఎన్ని సంవత్సరాల వరకు కూడా డిమాండ్ తగ్గే అవకాశం లేదు. కాబట్టి రైతులు నిర్భయంగా, నిస్సంకోచంగా ఈ పంటను పండించుకోవచ్చు. ఈ పంటకు ఉండేటటువంటి అడ్వాంటేజెస్ రైతులకి మీరు ఇప్పటికే అనుభవిస్తున్నారు. మనం దగ్గరగా 35 సంవత్సరాల క్రితం నుంచి ఈ పంట పండిస్తున్నాం. సరే, ఇప్పుడు రైతుల యొక్క అందరి కోరిక ఏంటంటే కనీసం 15,000కి తగ్గకుండా మీరు చూడగలిగితే కొత్తగూడెం జిల్లా రేపు పామాయిల్ హబ్ చేయాలి. ఇప్పటికే 2 ఫ్యాక్టరీలు కట్టుకున్నాం. రేపు భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఫ్యాక్టరీలు రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన ప్రధాన కర్తవ్యం క్రాప్ డైవర్సిఫికేషను, ఇతర పంటల నుంచి పామాయిల్ పంటకి రైతులు మార్చాలి. కొత్త డైరెక్టర్ గారికి, ప్రభుత్వానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా నేనేం చెప్పానంటే షార్ట్ వెరైటీ, ఇప్పుడు పాత వెరైటీలన్నీ కూడా చాలా ఎత్తి వెళ్తున్నాయి. దానివల్ల హార్వెస్టింగ్ ప్రాబ్లం ఉంది. అదిగాక ఆకులు పొడుగైనటువంటి విత్తనం ఉంది, పాత విత్తనం. దానివల్ల కోకో పంటలకి దిగుబడి సరికి రావట్లేదు. ఇప్పుడు అదృష్టవశాత్తు కోకో కూడా పెద్ద డిమాండ్ వచ్చింది. రైతు నిలబడాలంటే ఇంటర్ క్రాప్ కూడా ఉండాలని, పామాయిల్లో కోకో వేసుకోవాలనంటే షార్ట్ వెరైటీ, హైబ్రిడ్ వెరైటీ, షార్ట్ లీవ్ వెరైటీ ఉంటే వాటిని ఇంపోర్ట్ చేసుకోమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా రేపు భవిష్యత్తులో హైబ్రిడ్, షార్ట్ లీవ్స్, అదేవిధంగా అధిక దిగుబడి కూడా పెరిగేటటువంటి విత్తనాలు ఎంత రేట్ అయినా పర్వాలేదు. ప్రపంచంలో ఏ విత్తనం అయితే అధిక దిగుబడి వస్తుందో, ఎత్తు తక్కువ ఉంటుందో, అదేవిధంగా ఆకు పొడుగు తక్కువ ఉంటుందో ఆ విత్తనాన్ని సెలెక్ట్ చేసి తీసుకురామని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది. ఇప్పుడు భారతదేశంలో ఉన్న మొత్తం 11 లక్షల ఎకరాలే ఉంది. భారతదేశం మొత్తం మీద ఈ పంట 11 లక్షల ఎకరాల్లో ఉంది. మన రాష్ట్రంలోనే 2 లక్షల ఎకరాలు.